అందరికీ నమస్కారం. అందరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈ వీడియో అయితే నేను మండే రోజు తీసానన్నమాట. ఓన్లీ నేను బ్రేక్ఫాస్ట్ చేయడం ఒకటే వీడియో తీయగలిగాను. ఆ రోజు రిపబ్లిక్ డే కాబట్టి స్కూల్ కూడా ఎక్కువసేపు లేదు, 2 అవర్సే ఉంది. తర్వాత అంతా మా బాబాయ్ ఇంట్లోనే ఉన్నాడు కాబట్టి నాకు వాడితోనే సరిపోయింది, వీడియో తీయడం కుదరలేదు. అంతేకాకుండా మార్నింగే ఎర్లీగానే రమ్మని చెప్పారు స్కూల్లో 8కి అలా. అంత త్వరగా వెళ్ళాలి కాబట్టి ఏ టిఫిన్ చేయాలో అర్థం కాక నేను మ్యాగీ అయితే చేశాను. మ్యాగీ అయితే త్వరగా అయిపోతుంది, ఇన్స్టెంట్ కాబట్టి. మ్యాగీ ఏమంతా హెల్తీ ఫుడ్ కాదు, తినకూడదు. అందులో మెయిన్గా పిల్లలకైతే అస్సలు పెట్టకూడదు అంటారు. ఎందుకంటే ప్యూర్గా మైదా పిండితో చేస్తారు కాబట్టి తినకపోవడమే బెటర్. మరి ఎర్లీగా ఫుడ్ ప్రిపేర్ చేయాలి అన్నప్పుడు ఇలాంటి ఇన్స్టెంట్ ఫుడ్డే వాడాలి, తప్పదు. కొన్ని అడ్జస్ట్ అవ్వాలి. కాకపోతే నేను ఏం చేస్తానంటే మ్యాగీ చేసినప్పుడు అందులోనే క్యారెట్, ఇంకా గ్రీన్ పీస్, టమాటోస్, ఇంకా ఏవైనా వెజిటేబుల్స్ లాంటివి ఉంటే యాడ్ చేసి చేస్తాను. దానివల్ల ఏంటంటే బ్యాలెన్స్ అయిపోతుందని నా ఒపీనియన్. నా వీడియో అంతా మీరు అబ్జర్వ్ చేయండి. ఆనియన్స్ అమ్మడానికి వచ్చే అతను నేను వీడియో తీసే టైంకే వస్తుంటారు. ఈరోజే కాదు, డైలీ అదే పరిస్థితి. ఎంత వెయిట్ చేసినా సరే తిరుగుతూనే ఉంటాడు, కానీ కనిపించడు. నేను ఎప్పుడైనా కొందామనే లోపు మాయమైపోతాడు, కానీ ఎక్కడి నుంచో వినిపిస్తూనే ఉంటాడు మైక్లోంచి. ముందు రోజు సండే కాబట్టి లేట్గా పడుకున్నాము. మండే లేచేసరికి లేట్ అయిపోయింది. ఎర్లీగా వెళ్ళాలంటే ఇక వేరే ఆప్షన్ లేదు కాబట్టి మ్యాగీ చేశాను. నార్మల్గా అయితే మండే రోజు నేను ఉప్మా అలా చేస్తుంటాను. ఉప్మా ఎక్కువ తినడు మా బాబు, ఎందుకంటే అది గోధుమ రవ్వతో చేస్తాను. అది హెల్దీ కాబట్టి ఎవరికి నచ్చదు. మ్యాగీ అయితే మంచిగా తింటాడు. సర్లే పోనీ 2 అవర్స్ స్కూల్ ఉంటుంది కదా, ఎలాగో యాక్టివిటీసే ఉంటాయి, డ్యాన్స్ అలాంటిది ఉంటుంది కాబట్టి వాడు యాక్టివ్గా ఉండాలంటే కొంచెం కడుపు నిండా తిని పంపిస్తే బెటర్ అని చెప్పేసి మ్యాగీ చేస్తున్నాను. మీ అందరికీ గుర్తుందో లేదో, అప్పుడు ఎప్పుడో మ్యాగీ అయితే బ్యాన్ చేశారు. అంటే ఏదో కెమికల్ వాడుతున్నారు, దానివల్ల తిన్న వాళ్ళకి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటున్నాయని చెప్పేసి అప్పట్లో మ్యాగీ బ్యాన్ చేశారు. అంతేకాకుండా మసాలా పౌడర్లో ఏదో పురుగులు లాంటివి కనిపించాయని చెప్పి కూడా వీడియోస్ పెట్టారు, నాకు బాగా గుర్తు. అప్పట్లో బ్యాన్ చేసిన కొన్ని రోజుల వరకు అయితే నేను మ్యాగీని అవాయిడ్ చేశాను. ఒక లాస్ట్ ఇయర్ నుంచే నేను మ్యాగీ తెస్తున్నాను. అంతకుముందు తెచ్చేదాన్ని కాదు. ఇప్పుడు పర్లేదు, మంచిగా చేస్తున్నారు అనిపించి యూజ్ చేస్తున్నాను. ఇది మైదా పిండితో చేస్తారు కాబట్టి గోధుమ పిండితో చేసిన మ్యాగీ ట్రై చేద్దామని చెప్పేసి తెచ్చాను. కానీ అంత టేస్ట్ లేదు. ఈ మ్యాగీకి ఉన్నంత టేస్ట్ ఆ మ్యాగీకి రాలేదు. మా బాబు కూడా తిననని చెప్పేశాడు. ఇక వేరే ఆప్షన్ లేక ఎప్పుడో ఒకసారి నాకు ఓపిక లేదు, టైం లేదు, త్వరగా అయిపోవాలి అన్నప్పుడే నేను మ్యాగీ చేస్తాను.
బెటర్ ఏంటంటే మనము మ్యాగీ చేస్తున్నప్పుడు కొంచెం వాటర్ ఎక్కువ తీసుకుంటే బెటరు, ఎక్కువ ఉడుకుతుంది, త్వరగా డైజెస్ట్ అవుతుంది. నాకు ఈ ప్రాసెస్ అంతా చేసే బదులు ఉప్మా చేయటమే చాలా సింపుల్ అనిపిస్తుంది, కానీ మా బాబు ఎక్కువ తినడు. ఇక చేసేది ఏం లేక చేస్తున్నాను. అసలు మ్యాగీలో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఆ మసాలా వేయటం వల్లనే మ్యాగీకి అంత టేస్ట్ వస్తుంది. మసాలా వేయకుండా మ్యాగీ చేసి చూడండి, అస్సలు తినాలనిపించదు. మరి ఆ మసాలాలోనే ఏం ఫ్లేవర్స్ కలుపుతున్నారో ఏమో తెలీదు. అయిపోయింది మ్యాగీ చేయటము. అంటే నేను ఎక్కువ వెజిటేబుల్స్ ఇవన్నీ వేసి ఫ్రై చేయడం వల్ల ఎక్కువ టైమే పట్టింది, లేకపోతే త్వరగానే అయిపోయేది. ఇంకా దీన్ని తినేయడం ఒకటే లేట్. ఇంతసేపు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియో అయిపోతుంది కదా, ఎలాగో చూసేసారు కాబట్టి లైక్ అయితే చేయండి ప్లీజ్.